శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా మాస్టర్ గారింట గోష్ఠులు బ్లావెట్స్కీ మాత గురించి మాస్టర్ గారింట గోష్ఠులు ఎలా జరిగినాయి అనేటువంటివి వివరిస్తూ ఉన్నారండి. మాస్టర్ గారి నివాసమున వారు రాత్రిపూట సుమారు 9 గంటల నుండి హెచ్పి బ్లావెట్స్కీ మాత ద్వారమున మాస్టర్ మోరియా, మాస్టర్ కుతుహుమి, మాస్టర్ జ్వాల్కూల్ లోకమునకు వెలువరించిన సీక్రెట్ డాక్ట్రిన్ అను గ్రంథమునందలి గంభీరములకు నిగూఢాంశములను వివరించుచుండెడివారు. ఇది బ్రహ్మ విద్యకు విజ్ఞాన శాస్త్రమునకు వారధి. అంటే సీక్రెట్ డాక్ట్రిన్ అంటే తెలుగులో గుప్త విద్య అనండి. ఈ గ్రంథం పేరు గుప్త విద్య అంటాను తెలుగులో. అసలు గ్రంథం పేరు ఏమిటయ్యా అంటే కనుక సీక్రెట్ డాక్ట్రిన్. ఇది బ్రహ్మ విద్యకు విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ అండి. సైన్స్కి బ్రహ్మ విద్యకు మధ్య వారధి లాంటిదట. బ్రహ్మాండ పిండాండ సృష్టి సమన్వయ విజ్ఞాన కోశం ఇది. వేదములు, జెండ్ అవెస్టా, ప్రాచీన ఈజిప్షియన్, చాల్డియన్, హిబ్రూ జాతుల పవిత్ర గ్రంథములు, సంప్రదాయములు, బైబిలు వంటి వానిలోని జ్ఞానసారమంతయు ఇందు నిహితమైనది. బుక్ ఆఫ్ ధ్యాన్ అను పవిత్రమగు ప్రాచీనమగు వేద గ్రంథమునకు ఇది సమగ్ర వ్యాఖ్యానం. మూల గ్రంథము హిమాలయ గుహలలో దాగి ఉన్నది. పరమ గురువుల అనుగ్రహమున ఇది బ్లావెట్స్కీ మాతకు దర్శనమిచ్చినది. మాస్టర్ గారికి ఈమెపై అత్యంత గౌరవము, అభిమానము. బ్లావెట్స్కీ తల్లి అంటే కనుక మాస్టర్కి అపారమైనటువంటి గౌరవము, అభిమానం ఉన్నాయటండి. ఆమె సన్నిధి వీరికి నిత్యము కలదని మనకు అనిపించును. ఆమె ధైర్యము, త్యాగము, దర్శన ప్రతిభ పరమ గురువుల ప్రణాళికకు తనను తాను సమర్పించుకున్న వైనము మాస్టర్ గారిని లోగొన్నవి. ఆమె జీవిత సన్నివేశములను శ్రీవారు దివ్యావేశముతో ముచ్చటించుచుండెడివారు. ఆమె బాల్యము, వివిధ దేశములందు ఆమె ఆత్మాన్వేషణకై పర్యటించుట, పరమ గురువుల సంరక్షణము, దివ్యజ్ఞాన సమాజ స్థాపన మున్నగు ఆమె జీవితాంశములను వారు మాకు వర్ణించి చెప్పేడివారు. ఆమె జీవితము సాధకులకు స్ఫూర్తిప్రదాయకము. భారత భూమిని ఆమె అత్యంత ప్రేమించినది. బాల్యముననే ఆమె తన ఇంటిలో పైనుండి క్రింద పడబోవుచుండగా ఒక పరమ గురువు పట్టుకొని కాపాడెనట. పుట్టుకతో క్రైస్తవురాలైనను ఆమె ప్రేమమూర్తియగు క్రీస్తునందు భక్తి కలిగి ఉండినదే గాని చర్చి క్రైస్తవము యొక్క ఆధిపత్యమును అంగీకరింపలేదు. తెర తొలగింపు అను తన రచనలో ఆమె చర్చి క్రైస్తవము యొక్క లోటుపాట్లను, మత వ్యాప్తి దిశగా జరిగిన ఘోర దురంతములను ఖండించినది. క్రైస్తవ మతము క్రీస్తును గూర్చి కన్నా తనను గూర్చియే ఎక్కువగా ప్రచారము చేయుచున్నదనియు, క్రీస్తు ప్రబోధములకు ప్రేమ కరుణలను దూరము గావించుకొనిన మత సంకుచితవాదులు ఆయన భావములకు తిలోదకములిచ్చిరనియు ఆమె నిష్కర్షగా ప్రకటించినది. క్రైస్తవ మతము నుండి ఆమె బహిష్కరింపబడినది. దానికి ఆమె బాధపడనూ లేదు, భయపడనూ లేదు. మన దేశమున మొట్టమొదటిగా కాలునినప్పుడు భరతభూమి ఇసుకపై పొర్లాడినదట. వేదములు పుట్టిన పుణ్యభూమి అనియు, అవతారమూర్తులను మహర్షులను తిరుగాడిన అమరభూమి అనియు ఆమె భరతభూమిని కీర్తించి ఆ ఇసుకను తన గుండెకు హత్తుకొన్నదట. ఆమెకు 7 పరమ గురువులే కాక బ్రహ్మ విద్యకు, భక్తి యోగమునకు ఆది గురువగు నారద మునీంద్రులు దర్శనమిచ్చిరట. చూడండి ఎటువంటి తల్లో. 7 పరమ గురువులు ఆమెకు దర్శనమిచ్చారట. అంతేకాక
బ్రహ్మ విద్యకు భక్తి యోగానికి ఆది గురువు అయినటువంటి నారద మునీంద్రులు దర్శనమిచ్చారటండి ఈవిడికి. నారదులు ఆకాశమునందు మినుకు మినుకు మనుచున్న తేజోమూర్తిగా దర్శనమిచ్చిరట. ఒకసారి లండన్లో పరమగురువు మౌర్య అంటే మరుమహర్షి అంటూ ఉన్నారండి. అతన్నే మనం పరమగురువు మౌర్య అంటారు, మరుమహర్షి అంటారు. ఆయన దర్శనం ఇచ్చారటండి ఒకసారి లండన్లో ఈవిడికి. వేరొకసారి ఆమె భారతదేశమునకు ప్రయాణము చేయుటకై లండనులో సిద్ధమగుచుండగా నింగి నుండి నేల మీదకు ఒక లేఖ రాలెనట. నీవిప్పుడు లండను వీడవద్దు, ఇచ్చటనే ఫలానా కార్యక్రమము నిర్వహింపుము అనియు. ఇంకా ఏవోవో మహోపదేశములు సూచనలు ఆ లేఖలో ఉన్నవట. ఆమె ఆ ఉత్తరమును పరికించి క్రింది సంతకమును చూడగా మాస్టర్ నారాయణ్ అని ఉన్నదట. ఆమె అమితానందాశ్చర్యచకితురాలై వారి ఆదేశములను పాటించినదట. ఈ పరమగురువు బదరికాశ్రమవాసులకు సనాతన ఋషీశ్వరులైన నరనారాయణులలో ఒకడగు నారాయణ ఋషి అనియు, ఈయనయే శ్రీరామకృష్ణ పరమహంసగా భారతదేశమున అవతరించి కొంత కార్యక్రమమును భౌతిక దేహముతో నిర్వర్తించి ఆపై ఆ దేహమును విడిచిన తదుపరి సూక్ష్మదేహమున బ్లావట్స్కీ మాతకు మార్గదర్శనము చేయుచు ఈ లేఖను వ్రాసి పంపిరనియు మాస్టర్ గారు మాకు సెలవిచ్చిరి. చూడండి, ఇటువంటి సందేహాలు ఎవరు తీర్చాలి అంటే మాస్టరే తీర్చాలి, మాస్టరే చెప్పాలి ఇందులో ఉన్నటువంటి విషయాల్ని. ఈ వాక్యములు విన్న శ్రీ సవరము నాగభూషణము గారికి, నాకును ఇంకను కొందరు శ్రోతలకును ఒళ్ళు గగురు పొడిచినది. ఇట్టి నిగూఢ రహస్యములు ముద్రితములో అముద్రితములో తెలియదు. మాస్టర్ గారికి ఎట్లు తెలియనో ఊహాతీతము. బ్లావట్స్కీ అమ్మ పరమగురువుల ఆదేశానుసారము ప్రాచీన మతములలో ఒకటి అగు బౌద్ధమును స్వీకరించినదట. ఈవిడ బౌద్ధ మతాన్ని స్వీకరించిందటండి. ఎందుకు స్వీకరించింది అని అంటే కనుక అది పరమగురువుల ఆదేశము అని అంటూ ఉన్నారు. అనిబిసెంట్ గారు సనాతన వేద ధర్మమును స్వీకరించింది. బ్లావట్స్కీ నిద్రాహారములు లేక టీ త్రాగి రోజుల తరబడి గడుపుచూ గుప్త విద్యను రచించినదట. అన్నపానీయములకై పరమగురువులను ప్రార్థింపవచ్చు కదా అని ఒక సహచరుడు విన్నవించగా ఆమె స్థితప్రజ్ఞతతో ఇట్లు పలికినది, వారి పని చేయుచున్న నాకు ఏమి కావలేనో వారికి తెలియదా, నేనెలా అడగవలను? మాస్టర్ గారు ఈమెను సింహమని కొనియాడినవారు. క్రమముగా దేహము శుష్కించుటతో ఈమె ప్రాణములను త్యజించినదాయను. పరమగురువుల పదముల నెరగి వారి సేవలో ఆత్మార్పణము గావించుకున్న ఈ అమ్మ కూడా పరమగురువుల స్థాయిని చేరుకొన్నదని శ్రీవారు మాకు సెలవిచ్చిరి. గౌతమ బుద్ధుడు అందుకున్న అవలోకితేశ్వర స్థితినే ఈమె కూడా పొందినది. అప్పుడు ధరించిన దేహమును భాగవత దేహమందురు. జీవుల రూపములోని అంతర్యామిపై అవధిలేని పరమ ప్రేమానుభూతియే ఈ దేహము. బౌద్ధ వాంగ్మయములోని ఇట్టి వారిని నిర్మాణకాయులు అందురు. భాగవతములో నారదునకు ఇట్టి దేహము సిద్ధించినట్లు కలదు. కలియుగమున గౌతమ బుద్ధునకు యేసుక్రీస్తుకు ఇట్టి సిద్ధి అనుగ్రహింపబడినది. హద్దులేని త్యాగమునకు సంసిద్ధులకు వారే ఈ సిద్ధికై అర్హులని మాస్టర్ గారు తెలిపిరి. త్యాగేనైకే అమృతత్వమానసు. మాస్టర్ గారును స్వయముగా ఇట్టి త్యాగమునకు సంసిద్ధులైరని మనకు తెలియనగును. బుద్ధుడు యేసుక్రీస్తుల వలనే బ్లావట్స్కీ మాతయును సమస్త జీవులలో ఒక ప్రజ్ఞగా నెలకొన్నదనియు, మనకు వలసినప్పుడెల్లా ఇట్టివారు తమ సంకల్పానుసారము మంద్ర భాషలో దివ్యోపదేశములను వసంగుదురనియు, ఊహాతీత దివ్య కక్షల నుండి ఆశ్రితులకు సాయమందించెదరనియు శ్రీవారు సెలవిచ్చిరి.
ఇట్టివారు అంతర్యామిత్వము వహించుటచే తమను స్మరించినచో తమ సాన్నిధ్య మాధుర్య స్పర్శను అనుగ్రహింపగలరట. ఎట్టి భౌతిక దేహమును ధరించి అయినను దర్శనమీయగలరట. ఒక్కొక్కసారి తమకు దేహము అవసరముగాకున్నను దైవ సంకల్పానుసారము దేహమును ధరించి జన్మింతురట. నిజమునకు వీరి జన్మ కర్మలు లేవు. జన్మ ఉన్నట్లు అనిపించినను దేహమునకే వీరి జన్మ కర్మలు రెండును దివ్యములే. దేహానికే జన్మలు కానీ వీళ్ళకి జన్మకర్మలు లేవుటండి. అందువల్ల శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు కదండి, జన్మకర్మ చమే దివ్యం అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అట్లానే ఈ బ్లావెట్స్కి తల్లి వంటి వాళ్ళకి ఈ జన్మ కర్మ ఈ రెండు దివ్యములే. వీళ్ళకేమీ లేదు, దేహాన్ని ధరించవలసిన అవసరం లేదు వీళ్ళకి. కానీ దైవ సంకల్పానుసారం వీళ్ళు దేహాన్ని ధరిస్తారటండి. మాస్టర్ చూడండి ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నారో. బ్రహ్మాండ పిండాండ సృష్టి విజ్ఞాన భాండాగారము గుప్త విద్యాకోశము. సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి పుస్తకాన్ని రచించారు బ్లావెట్స్కీ మాత. దాన్ని తెలుగులో గుప్త విద్య అని అంటారు. ఈ గుప్త విద్యా కోశంలో ఏమున్నాయంటే అనేక విషయాలు ఉన్నాయండి. ఏమిటా అనేకం అంటే కనుక బ్రహ్మాండ పిండాండ సృష్టి విజ్ఞాన భాండాగారము. బ్రహ్మాండము అంటే మొత్తం అన్నమాట, సృష్టి మొత్తాన్ని బ్రహ్మాండం అన్నారు. పిండాండము అంటే మనం అన్నమాట, మానవుడు అంటే మానవుడే కాదు ఏ జీవి అయినా పిండము నుండి సృష్టి జీవుడు వస్తాడు కదండి. కనుక బ్రహ్మాండానికి పిండాండము, ఈ సమస్త సృష్టి విజ్ఞాన భాండాగారము, ఈ సమస్త సృష్టికి సంబంధించిన విషయాలన్నీ గుప్త విద్యా కోశంలో ఉన్నాయిటండి. స్పేస్ టైమ్ అనగా కాలము చోటు. టైం అంటే కాలము, స్పేస్ అంటే చోటు. ఈ కాలము చోటు ఒకటిగా ఉన్న కక్ష్య మహత్. ఆ కక్ష్య దాని యొక్క పుట్టుకయు, దీని నుండి కాలము చోటు విడిపోవుటయు, అగ్ని యొక్క స్వరూపమును, భూమి యొక్క పరిణామమును, భూమిపై గల జీవుల పరిణామమును ఇందున్నవని శ్రీవారు మాకు వర్ణించి చెప్పిరి. మృత సంజీవిని కథ, మత్స్యావతార కథ అంటే మన పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి కథలండి. ఆ కథలు జరిగినవే. ఇప్పుడు భారతం ఉంది, ఇతిహాసాలు జరిగినవి, రామాయణం జరిగింది. కానీ ఆ జరిగిన వాటిల్లో కూడా కొన్ని కథలు మనకి అర్థవాదములు అంటే ఎంతో నిగూఢ విషయాన్ని మనకి ఆ కథల్లో దాగి ఉంటాయి అన్నమాట. వాటి అర్థాల్లో దాగి ఉంటాయి. పైకి ఒక అర్థం కనిపిస్తుంది, లోపల అంతర్లీనంగా ఇంకో గొప్ప ఆధ్యాత్మిక అర్థము దాగి ఉంటుందండి. ఆ ఆధ్యాత్మిక అర్థం ఎవరు చెప్పాలి మనకి? ఇటువంటి మహానుభావులే చెప్పాలి. ఈ బ్లావెట్స్కీ మాత అటువంటి ఆధ్యాత్మిక అర్థాల లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాలను చక్కగా విప్పి చెప్పిందటండి తల్లి, మహాతల్లి. శ్రీవారు మాకు ఆవిడ మృత సంజీవిని కథ, మత్స్యావతార గాథ, మార్కండేయుని కథ అంత మాత్రమే కాక బైబిలులోని పాత నిబంధనలందు మోసెస్కు బర్నింగ్ బుష్, మండుచున్న పొదగా పరబ్రహ్మము ప్రత్యక్షమైన విధానము, ఆడం ఈవుల కథ, నోవా ఆర్క్ కథ మున్నగు కథలు ఏ విజ్ఞాన నిగూఢాంశములకు సంకేతములో వారు పూసగుచ్చినట్లు చెప్పేటివారు. శరీరము విడిచిన జీవునకు మరలా శరీరము ఒక పురుషుని శుక్రమునకు అధిదేవత అయిన శుక్రాచార్యుడు అనుగ్రహించుట మృత సంజీవిని కథా రహస్యము. రాక్షసుల గురువు శుక్రాచార్యుడండి. శరీరము విడిచిన జీవులకు మరలా శరీరం విడుస్తాడు జీవుడు, మళ్ళా శరీరం వస్తుంది కదండి, మళ్ళీ జన్మెత్తుతాడు కదా, మళ్ళీ ఇంకో శరీరం. అది జంతువు శరీరమా మనిషి శరీరమా అది వేరే విషయం. కనుక మళ్ళీ శరీరాన్ని ధరిస్తాడు. మళ్ళీ శరీరాన్ని ధరించాలంటే ఏం కావాలి? ఒక పురుషుని యొక్క శుక్రం కావాలి. కనుక ఈ పురుషుని యొక్క శుక్రమునకు అధిదేవత ఎవరు? శుక్రాచార్యుడు.
కనుక ఆయన అనుగ్రహించుటే ఈ మృత సంజీవిని కథారహస్యము. తల్లిదండ్రుల పోలికలతో కుమారుని శరీరమను భవనము తల్లి గర్భమున జరుగుట మయసభ కల్పింపబడుట. మయసభ నిర్మాణం మనకు తెలుసు, భారతంలో వస్తుంది. అంతేకాదండి, ఆజ్ఞాచక్రమునకు సహస్రారమునకు నడుమ, అంటే సహస్రారం అంటే శిరస్సు దగ్గర పైభాగంలో ఉంటుందండి, ఆజ్ఞాచక్రం ఉంటుంది క్రింద. కనుక ఈ ఆజ్ఞాచక్రమునకు సహస్రారమునకు నడుమ ఈ రెంటి మధ్యలో ఇంద్ర రుద్ర గ్రంథుల వారధిగా రూపుగట్టు ఇంద్రయోనికి అర్ధవాదమే ఇంద్రప్రస్థ నిర్మాణము. సప్తలోక ప్రజ్ఞలకు సప్తర్షులతో కూడిన మనస్సునకు అధిదేవతయగు మనువు తండ్రి శుక్రమున ప్రయాణించును. ఈ ప్రయాణమును నడిపించు శుక్రకణములందలి చైతన్యమునకు మత్స్యావతారమని పేరు. ఒక గ్రహ కుటుంబము చోటులోనికి విలీనమై తిరిగి విచ్చుకొనుటకు ముందు పాత ప్రజ్ఞలు మరలా ప్రయాణించును. పూర్వపు సృష్టి విజ్ఞానమే బీజరూపమున నిలబడును. ఇదే మత్స్యమూర్తి యొక్క వేదోద్ధారము. మత్స్యమూర్తి అంటే భగవంతుడు పరమాత్మ ఏం చేశాడండి, వేదాలను ఉద్ధరించాడు. అంటే మత్స్యావతారంలో వేదాలను కాపాడాడు. ఇది మనకి తెలిసిన కథ. ఈ కథ దేనిని సూచిస్తోంది అంటే, దేనికి సంకేతార్థంగా నిలిచింది అని అంటేట, ఒక గ్రహ కుటుంబము చోటులోనికి విలీనమై తిరిగి విచ్చుకొనుటకు ముందు పాత ప్రజ్ఞలు మరలా ప్రయాణించును. అంటే సృష్టి విజ్ఞానం అటండి బీజ రూపంలో నిలబడుతుందిట. మళ్ళీ అదే ఆ బీజ రూపంలో నిలబడితే మళ్ళీ పాత ప్రజ్ఞలన్నింటినీ సమకూర్చుకొని మళ్ళీ ప్రయాణిస్తుందటండి, విచ్చుకుంటుందట మళ్ళీ. ఇట్లు ప్రాచీన పవిత్ర గ్రంథములందలి విజ్ఞాన రహస్యములను బ్లావెట్స్కీ మాత సూచించినది కాగా శ్రీవారు వివరింపసాగిరి. మత్స్యావతార కథకు నోవా గారి ఆర్క్ కథకు సారూప్యమున్నది. ఈజిప్టులోని పిరమిడ్లకు వేదములందలి క్రతుశాల నిర్మాణమునకు సంబంధమున్నది. పిరమిడ్లు ఈజిప్టు రాజుల సమాధులు కావు. జనరల్గా అందరూ అనుకునేది ఏంటి, ఇవి ఈజిప్టు రాజుల సమాధులు అనుకుంటారు. ఇక్కడ మాస్టారు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారండి. బ్రహ్మాండ పిండాండ సృష్టి అందలి కొన్ని అంశములకు ఇవి సంకేత చిత్రములు. మాస్టర్ కుతుహూమి పూర్వజన్మలో శంతనుని సోదరుడగు దేవాపి అనియు, భారతంలో మనకి శంతన మహారాజు గారు వస్తారు, మొదట్లోనే వస్తారు. ఆ శంతన మహారాజు గారు ఆయనకి భీష్ముడు జన్మించటము, తర్వాత ఆయన సత్యవతిని పెళ్లి చేసుకోవటము, ఇవన్నీ మనకి భారత కథలో వస్తాయి, మనందరికీ తెలిసిందే. అయితే ఈ శంతనునికి దేవాపి అని ఒక సోదరుడు ఉన్నాడు. ఈ దేవాపి అనేటువంటి సోదరుడు ఎవరయ్యా అంటే, మాస్టర్ కుతుహూమి పూర్వజన్మలో దేవాపేట. అట్లాగే మాస్టర్ మౌర్య ఎవరు ఈయన అంటే కనుక సూర్యవంశీయ రాజుకు మరువు అనియు. వీళ్ళిద్దరూ కూడా అంటే మరువు దేవాపి వీళ్ళిద్దరూ కూడా మైత్రేయ మహర్షి శిష్యులై కలియుగాంతము వరకు బ్రహ్మ విద్యాగోపన దీక్షను వహించిరనియు. ఇదంతయు భాగవతమునందలి ఏకాదశ ద్వాదశ స్కంధములందు తెలుపబడినదనియు శ్రీవారు సెలవిచ్చిరి. చూడండి, మామూలుగా మనము భాగవతంలో ఏకాదశ ద్వాదశ స్కందాలు చదువుకుంటే మనకు అర్థం కావివి. అందులో ఉన్న రహస్యాలను విప్పి చెప్తూ ఉన్నారండి మాస్టారు. భాగవతమునకు ఆధునిక దివ్య జ్ఞానమునకు అనుసంధానమును శ్రీవారు చక్కగా తెలిపిరి. వారి దృష్టిలో ఏ నిజమైన ఆధ్యాత్మిక సంస్థ అయినను క్రొత్తగా చెప్పున్నది లేదు. సనాతన ధర్మమునే బాణీలు క్రొత్తవి కూర్చుకొని ప్రబోధించుచుండును. మాస్టరు కుతుహూమియే పైథాగరస్గా జన్మించి బ్రహ్మజ్ఞానమును గణిత శాస్త్రాధారముగా ప్రబోధించిరట. పైథాగరస్ గారంటే మనకి తెలిసినంత వరకు ఏంటంటే, ఆయన పైథాగరస్ సిద్ధాంతం చదువుకున్నాం, మనం మ్యాథ్స్లో లెక్కల్లో చదువుకున్నాము.
గొప్ప గణిత శాస్త్రవేత్త అన్నంత మాత్రమే తెలుసు మనకి. కానీ ఆయన ఒక పరమ గురువు. బ్రహ్మజ్ఞానమును గణిత శాస్త్రాధారముగా ప్రబోధించాట పైథాగరస్ గారు. శ్రీకృష్ణుడు తన నిర్యాణ కాలమున బ్రహ్మ విద్యను సమగ్రముగా చరమోపదేశముగా ఉద్ధవ మైత్రేయులకు ప్రసాదించెను. మనకి పురుషమేధంలో వస్తుందండి. శ్రీకృష్ణుడు దేహాన్ని త్యాగం చేయడానికి ముందు ఉద్ధవ మైత్రేయులకు ఉపదేశం చేస్తాడు. ఆయనకి వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్తాడండి. దీన్ని చరమోపదేశము అంటారు, అంటే చివరి ఉపదేశము. ఆయన రామావతారమునందువలే స్వస్థానమును ఇంకను చేరలేదు. రామావతారంలో ఆయన శరీరాన్ని వదిలేసి స్వస్థానం బ్రహ్మలోకం చేరాడు అని ఉంటుంది. కానీ కృష్ణుడు ఇంకా చేరలేటండి. ఎందువల్ల? కృష్ణుని వెలుగు యావత్ బ్రహ్మావర్తమును ఆవేశించి ఉన్నది. మైత్రేయుని తన వాహికగా స్వీకరించి కృష్ణుడు తేజోమయుడై అతని యందు ప్రవేశించెను. కృష్ణ తేజమునకు వాహిక కావున ఇతనికి క్రీస్తు అను ప్రసిద్ధ నామము కలిగెను. జీసస్ భారతదేశమునకు వచ్చినప్పుడు ఈ మైత్రేయుల వారు అతని ప్రేమ హృదయమునకు దయకు సమర్పణకు మెచ్చి అతని యందు ఆవహించి అతని ద్వారమున సనాతన ప్రేమ పథమునే నేలపై ప్రవర్తింపజేయుట జరిగినది. కావున్నే యేసునకు యేసుక్రీస్తు అని పేరు వచ్చినది. అట్లే అంతకుముందు గయలో బోధివృక్ష ఛాయలో సిద్ధార్థుని యందును మైత్రేయుడు ఇట్లే ప్రవేశించి ప్రవర్తించుటచే అతనికి బోధిసత్వ మైత్రేయులని పేరు కలిగెను. జగద్గురువైన మైత్రేయుల వారు ఈ శతాబ్దమున కూడా ఒక మహనీయునిలో ప్రవేశించి తన ప్రణాళికను నిర్వర్తించుటకై సంకల్పింపసాగినట. అయితే ఆ వాహికను అనీబెసెంటు గారు తన ధ్యాన మార్గమున పసిగట్టి ప్రచారము చేయ సమకట్టిరట. అంతటితో మైత్రేయుల వారు తన సంకల్పమును ఉపహరించుకొనిరట. రాబోవు కల్కి అవతారమునకు జన్మస్థలము కాబోచున్న శంబళ అను గ్రామము హిమాలయములందు తేజోమయ సూక్ష్మ కక్ష్యలో పరమగురువులచే నిర్మించబడుచున్నదనియు. చూడండి ఎటువంటి రహస్యాలు చెప్తూ ఉన్నారో. కల్కి అవతారము అని మనం చదువుకున్నాము కదండి. దశావతారాల్లో చివరిదైన అవతారము కల్కి అవతారము. ఇది ఎక్కడ జరుగుతుంది? శంబళ అనే గ్రామంలో జరుగుతుందని తెలుసు మనకి. ఎక్కడ ఉంది ఈ గ్రామం అంటే హిమాలయాల్లో ఉందటండి. కనుక ఈ గ్రామాన్ని నిర్మించాలి. ఈ గ్రామ నిర్మాణం జరగాలి అంటే కనుక తేజో అంటే భౌతికంగా కాదండి, తేజోమయ సూక్ష్మ కక్ష్యలో పరమగురువులచే నిర్మించబడుతూ ఉందిట. దానికిని సాధకుల సహస్రారమునకు అనుసంధానము కల్పించుచున్నారని మాస్టర్ గారు తెలిపిరి. వ్యాసుడు తన రచనలలో ప్రకటించిన పరిణామ సిద్ధాంతమునకు డార్విన్ సిద్ధాంతమునకు గల వ్యత్యాసమును బ్లావెట్స్కీ మాత తెలిపిరి. డార్విన్ సిద్ధాంతములోని లోపములు, రంధ్రములు, పరిమితులు శ్రీవారు విశదీకరించిరి. భగవద్గీత యందలి 15వ అధ్యాయమున సృష్టి పరిణామ క్రమము సంకేతాత్మకముగా సూచింపబడిన విధమును బ్లావెట్స్కీ తల్లి తెలుపగా శ్రీవారు పరమగురువులో అనుమతించిన మేర మాకు వివరించిరి. సమస్త సృష్టి విజ్ఞానమంతయు మాస్టర్ గారిలో మూర్తి కొన్నదా అని అనిపించినది. భారతదేశ సంస్కృతికి మూలకందములైన వేదములందు గూఢముగా నిహితమైన విజ్ఞానమును బ్లావెట్స్కీ తల్లి లోకమునకు చాటి చెప్పినది. ఆ కాలమున సనాతన ధర్మ శంఖారావమును సర్వమత సమన్వయ నాదమును ఆమె నేల 4 చెరకులా వినిపించినది. భారత భూమి ధర్మముల ఔన్నత్యమును లోకమున గర్జించిన ఒక మహానుభావుడు దివ్యజ్ఞాన సమాజ సభ్యులు కొందరు తన ఉద్యమమును బాధించుటచే ఇడుములకు గురై కాబోలు
వేదములను గురించి భారతీయులకు చెప్పుటకై బయట నుండి ఎవరూ రాపని లేదు అని పలికట్ట. అంతటి మహనీయుడట్లు విశ్వపురుషుని విచిత్ర లీలగా, అంతటి మహానుభావుడు అట్లా పలకటం అనేటువంటిది విశ్వపురుషుని విచిత్ర లీల అని మాస్టర్ సంభావించారటండి. మాస్టర్ గారు గుప్త విద్యను గూర్చి తన నివాసమున సుమారు 2 సంవత్సరముల పాటు వనరించిన దివ్య ప్రసంగములకు ప్రధాన శ్రోతలు శ్రీ సవరం నాగభూషణం గారు. ఆయన ఆ విజ్ఞానముకు ముగ్ధులై తద్రసమును ఆస్వాదించుచు మధ్య మధ్య స్పందించేవారు. వీరితో పాటు చాలా రోజులు పాల్గొన్నవారు శ్రీ వైవి రాఘవరావు గారు. వీరు శ్రీవారి దివ్యానుగ్రహమున పరమ గురువులు కొందరి ప్రత్యక్ష దర్శనమును కూడా పొందిరి. విద్యార్థులమగు నండూరి రాధాకృష్ణ, నేను శ్రోతలమే. ఎచ్చటనో ఉద్యోగిగానున్న శ్రీ రాధాకృష్ణమూర్తి గారు వీలు చిక్కినప్పుడు వచ్చుచుండేవారు. ఈ ప్రసంగములు రాత్రి సుమారు 12:30 గంటల వరకు సాగడివి. ఒక్కొక్కసారి మమ్ములను తోడ్కొని ఆ నడిరే ఈ వేళ బ్రాడీపేట 2వ లైను గుండా వచ్చి అరండలపేట వైపున గోల భారత్ లంచ్ హోమ్, అంటే ఇది ఒక హోటల్ అండి, భారత్ లంచ్ హోమ్లోనికి అడుగు పెట్టేవారు. ఇట్లా ప్రసంగించుకుంటూ వీళ్ళకి అనేక రకాలైనటువంటి ఇట్లాంటి మంచి విషయాలు చెప్పుకుంటూ అటండి రాత్రి 12:30 వరకు కూడా మా ప్రసంగాలు సాగేవట. అందరినీ తీసుకొనటండి ఆ 12:30 సమయంలో అర్ధరాత్రి 12:30 సమయంలో బ్రాడీపేట 2వ లైన్ గుండా అరండలపేట వైపుకి వచ్చేవాళ్ళట. అక్కడ ఒక హోటల్ దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆ హోటల్లో అడుగు పెట్టేవాళ్ళట. అందులో కూడా రాఘవరావు గారికి స్వీట్స్ అంటే బాగా ఇష్టంటండి, మధురాహార ప్రియులు. అందువల్ల ఈ పున్నయ్య శాస్త్రి గారికి ఈ రాఘవరావు గారికి స్వీట్లు ఇప్పించేవాళ్ళట ఆ హోటల్లో. మాస్టర్ ఏమో కాఫీ తాగేవాళ్ళటండి. శ్రీ నాగభూషణం గారు మాత్రము ఈ కార్యక్రమమునందు పాల్గొనక తన నివాసమునకు సైకిల్పై వెడలేవారు. రాఘవరావు గారు ఈ కార్యక్రమానంతరము తమ నివాసమునకు వెడలడివారు. నేనొక్కడినే శ్రీవారి వెంట తిరిగి వారి ఇంటికి వెడలడివాడను. మేము బ్రాడీపేట 2వ లైను గుండా రాకపోకలు సాగించితిమి. మాస్టర్ గారు తనకు గడ్డం మాస్టర్ గారు దర్శనమిచ్చిరని చెప్పుచుండెడివారు. ఈ ఇరువురును కలిసిన పవిత్ర స్థలమునకు కొన్ని గజముల దూరమున ప్రస్తుతము శ్రీవారి రచనలు ముద్రింపబడుచున్న లక్ష్మీ గణపతి ముద్రణాలయము నెలకొని ఉండుట శ్రీవారి దివ్య సంకల్పమేమో తెలియదు. మాస్టర్ గారు దారిలో కూడా పురాణేతిహాస మర్మములను గూర్చి ముచ్చటించుచుండెడివారు. చాలా పర్యాయములు శ్రీకృష్ణ కర్ణామృతమందలి శ్లోకములను వినిపించుచు వాని సంకేతార్థములను భక్తితో వివరించడివారు. గుప్త విద్యందలి గంభీర విజ్ఞాన వివరణ పిదప తీయని తేనెవాకలగు శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకములను గానము చేసి మా ప్రజ్ఞలను ఎటకోగొనిపోయేడివారు. బెజవాడ నుండి తరచూ తాతగారితో కలిసి తండ్రి గారి వద్దకు వచ్చుచుండు అనంతకృష్ణ గారు కూడా కొన్ని మార్లు రాత్రి వేళల సాగిన గుప్త విద్యా గోష్ఠులందు పాల్గొనిరి. మాస్టర్ గారు ఇంటికి వెడలు దారిలో శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకములలో కొన్నిటిని తరచుగా అభిమానించి అభిరుచితో ప్రస్తావించటివారు. వానిలో 4 ఇచ్చట ఉదహరించుట సందర్భోచితము అని అనుకొందును. ఏమిటయ్యా శ్లోకాలు అని అంటే కనుక, ఒకటి విక్రేతు కామాఖిల గోపకన్య అనేటువంటి శ్లోకం ఉండి, అంటే ఆ మొదట స్టార్టింగ్ ఇస్తూ ఉన్నారు మనకి, విక్రేతు కామాఖిల గోపకన్య. అట్లాగే రెండోది మాయాతపాందాహ పది భీమరజ్య, ఇది ఇంకో శ్లోకం అండి. అలాగే కరారవిందేన పదారవిందం, ఇదొక శ్లోకం. అట్లాగే గోధూళి ధూసరిత కోమల గోపవేషం, ఇట్లా 4 శ్లోకాలని మనకి ఉదహరించారండి. ఇవి చక్కగా మాస్టారు అనేక మార్లు పాడుతూ ఉండేవాళ్ళు, వాటి వివరణలు వాటి సంకేతార్థాలు చెబుతూ ఉండేవాళ్ళు అని అంటూ ఉన్నారు. నా బాల్యమున మా అమ్మగారు
కృష్ణకర్ణామృతమును గానము చేసి నాకు నేర్పినది. అందలి భక్తి గంభీర భావములను సంకేతములను మాస్టర్ గారు ప్రకాశింపచేసిరి. మరలా 1986లో రాజమండ్రిలో బుజ్జిగారు నిర్వహించిన హోమియో శిక్షణ తరగతుల సందర్భమున శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు మమ్ములను ఇరువురను భోజనమునకు పిలిచి ఇందలి శ్లోకములను నేను ఎన్నింటినో మధురముగా పాడి వ్యాఖ్యానించిరి. తర్వాత శ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవులు కూడా కొన్నింటిని పాడి మమ్ములను ఉత్తేజపరిచిరి. వీరెల్లరి ప్రభావమున నాకు అనంతకృష్ణ గారికి ఈ శ్లోకములు ఉపాదేయములైనవి. తర్వాత మాస్టర్ తర్వాత ఎక్కడెక్కడ మళ్ళీ ఈ శ్లోకాలను చక్కగా విన్నారు, చక్కగా ఏ మహానుభావుల నోటి నుండి విన్నాము వీటిల్ని అనేటువంటిది పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి. ఇలా మాస్టారి గోష్ఠిలో ఈ బ్లావెట్స్కి మాత వస్తూ ఉండేది. ఆవిడ అనేక రహస్యాలను విప్పి చెప్పింది అని ఆ రహస్యాలను ఈ పున్నయ్య శాస్త్రి గారికి మిగతా వాళ్ళకి మాస్టారు ఈ రకంగా అనుగ్రహిస్తూ ఉండేవాళ్ళటండి. రేపు కూడా ఇదే అధ్యాయంలోని మరికొన్ని అంశాలను మనం చెప్పుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి. వాసుదేవ.